రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలెన్నో మనం తెలుసుకుంటున్నాం. అయితే అనేక ధర్మపరమైన సందేహాలు కూడా తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు తెలుసుకోబోయేది కోపంలో తల్లిదండ్రులు పిల్లల్ని తిడితే ఆ శాపాలు ఫలిస్తాయా అన్న విషయాన్ని తెలుసుకుందాం. సాధారణంగా పిల్లలు అల్లరి చేసినా చదవకపోయినా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని తిడుతూ ఉంటారు. నాశనం అయిపోతావు, అడుగు తినిపోతావు, అలా స్లాంగ్లో ఈ పదాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా పిల్లల్ని తిట్టడం వల్ల ఏమైనా అనర్థాలు కలుగుతాయా తెలుసుకుందాం. మన పెద్దలు చెప్పింది ఏంటంటే, సాధారణంగా పెద్దల నోటి వెంట ఏ మాట వచ్చినా, అంటే తల్లిదండ్రుల నోటి వెంట ఏ మాట వచ్చినా అది చాలా సందర్భాల్లో నిజమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్వకాలంలో మన పెద్దలు తిట్టినప్పుడు కూడా నోట్లో బెల్లం గడ్డ పెట్ట ఇలా అనేవారు. నీళ్లు బంగారంగాను ఇలా మంచి మాటలే మాట్లాడేవారు. కాబట్టి తల్లిదండ్రులు పెట్టిన తిట్లు కానీ శాపాలు కానీ పిల్లలకి వర్తించే అవకాశం ఉంటుంది. ఏదో కోపంలో పిల్లల్ని తిట్టేసి తర్వాత దాని తర్వాత జరిగే పరిణామాల వల్ల మళ్ళీ తల్లిదండ్రులు బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే తమ పిల్లలు లోకి రాకపోయినా, సత్ప్రవర్తన లేకపోయినా తల్లిదండ్రులే ఎక్కువగా బాధపడాలి. కాబట్టి కోపంలో తిట్టిన తిట్లు శాపాలు ఫలించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా తమ పిల్లల్ని అనవసరంగా తిట్టకుండా చక్కగా వాళ్ళకి జ్ఞానం వచ్చేటట్టు కూర్చొని చెప్పినట్టయితే, అర్థం చేసుకునే విధంగా పిల్లలకి చెప్పినట్టయితే మరి ఇటువంటి అనర్థాలన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి మన పెద్దలు చెప్పింది ఏంటంటే, కోపంలో మన పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ తిట్టిన తిట్లు శాపాలు పిల్లలకు వర్తిస్తాయి. కాబట్టి పొరపాటును కూడా మీరెవరు పిల్లల్ని ఈ రకంగా తిట్లు శాపాలు పెట్టద్దు అని మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. పిల్లలు తప్పు చేసినా చదవకపోయినా సున్నితంగా మందలించాలి. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు కూడా అవ్వవు. వీక్షించండి రాజసుధా ఛానల్.